ఎర్రనూక ఉప్మా. ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న క్యారెట్, బంగాళాదుంప సగం చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక పచ్చిమిర్చి నిలువుగా చీరాలి. కడాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తరువాత కడాయిలో ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తరువాత వేరుశనగ గుళ్ళు వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చి శనగపప్పు, మినపగుళ్ళు వేసి బాగా తిప్పాలి. అవి మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, బంగాళాదుంప, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అందులో వేసేయాలి. వేసి బాగా తిప్పాలి. అలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కొంచెం తిప్పిన తర్వాత జీడిపప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత అందులో నీళ్లు పోయాలి. ఒక మగ్గుతో నీళ్లు తీసుకొని పోయాలి. కాసేపు అలా ఉంచాలి. నీరు కాగుతూ ఉంటుంది. కొంచెం అంటే సరిపడినంత ఉప్పు అందులో వేయాలి. నీళ్ళు బాగా మరుగుతాయి. అలా మరిగిన తర్వాత అందులో ఒక గ్లాసు రవ్వ వేస్తూ కలపాలి. బాగా కలపాలి. అలా కలిపి కాసేపు ఉంచాలి. అవసరమైతే మళ్ళీ కొంచెం రవ్వ చల్లుకోవచ్చు. కాసేపు అలా ఉంచితే ఉప్మా తయారవుతుంది. దీన్ని అలా తిరగేస్తే రవ్వ మొత్తం బాగా ఉడుకుతుంది. ఈ విధంగా తిప్పాలి అడుగంటకుండా. ఈ ఉప్మా తెల్ల ఉప్మా రవ్వ కంటే ఆరోగ్యానికి మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఉప్మా రెడీ అయిపోయింది. తీసి ఒక లోతు గిన్నెలో వేసుకోవాలి. దీని రుచి అమోఘం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.